అందరికీ నమస్కారం. అమెరికా దర్యాప్తు సంస్థలు, అదానీ ఎనర్జీ కంపెనీలు పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా అదానీపై అమెరికాలో నమోదైన లంచాల కేసుపై తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రముఖంగా అత్యధిక లంచం తీసుకున్నది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతే అంటూ అమెరికా కేస్షీట్లో రాయడంతో ఆంధ్రప్రదేశ్లో దుమారం రేగింది. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ మొత్తం వ్యవహారంలో మొదట్లో వేచి చూసే ధోరణిలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో జగన్ అవినీతి అంశం రాష్ట్ర పరువు తీసేలా ఉందని, మరిన్ని వివరాలు సేకరించాక ఏమి చేయాలో చూస్తామన్నట్టు తప్పనిసరి స్పందించారు. ప్రస్తుతానికి ఆరోపణలే అయినప్పటికీ లంచం తీసుకున్న జగన్ గారి గురించి చెప్తూ లంచం ఇచ్చిన అదానీ గ్రూప్ నుంచి పల్లెత్తు మాట అనకపోవడం చంద్రబాబు గారి ఆలోచనను బయటపెడుతుంది. అదానీ గ్రూప్ కంపెనీల వ్యాపార విస్తరణపై క్రోనీ క్యాపిటలిజంతో పాటు అనేక ఆరోపణలు వింటూనే ఉంటాం. ఈ మధ్యనే హిండెన్బర్గ్ అనే సంస్థ అదానీ కంపెనీల వ్యవహారంపై ఇచ్చిన నివేదిక పెద్ద దుమారం రేపడం తెలిసిందే. అయితే దేశీయంగా, అంతర్జాతీయంగా అదానీ కంపెనీల చుట్టూ ఉన్న ఆరోపణలపై చర్చలతో ఆంధ్రప్రదేశ్కి ఒరిగేదేమీ ఉండదు. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు గారు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను 2019 నుంచి సీఎంగా ఉన్న జగన్ గారు రద్దు చేయడం మొదలు జగన్ గారు చేసుకున్న అనేక విద్యుత్ ఒప్పందాలపై ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు అనేక ఆరోపణలు చేశారు. జగన్ గారు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు రాష్ట్రానికి, ప్రజలకు పెనుభారంగా మారతాయని, విద్యుత్ ఒప్పందాల పేరుతో తన వారికి భారీగా భూ కేటాయింపులు, కాంట్రాక్టులు కట్టబెట్టారని చంద్రబాబు గారు అప్పట్లో ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అదానీ ఎనర్జీతో ఎక్కువ రేటుకి సోలార్ పవర్ కొనేలా చేసుకున్న ఒప్పందంతో రాష్ట్ర ఖజానాకు, రాష్ట్ర ప్రజలపై భారం పడుతున్నా అప్పట్లో పల్లెత్తు మాట కూడా అనలేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా విద్యుత్ అంశంపై శ్వేతపత్రంలో గత 5 ఏళ్లలో విద్యుత్ రంగం నాశనం చేశారని, ప్రజలపై భారం మోపారని అన్నారే తప్ప ఎక్కడా జగన్ గారు చేసుకున్న ఒప్పందాల వివరాలను ప్రజలతో పంచుకోలేదు. ఆ సమయంలోనే చంద్రబాబు గారు ప్రజల ముందు ఉంచింది విద్యుత్ శ్వేతపత్రం కాదని, అది విద్యుత్ డొల్లపత్రం అని ప్రజాక్షేత్రంలో చెప్పుకున్నాం. తాజాగా అదానీ గారిపై అమెరికాలో నమోదైన లంచం ఇచ్చారనే కేసు, అందులో ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వాధినేత జగన్ గారు ప్రముఖంగా ఉండడంతో ఇప్పుడు చంద్రబాబు గారు ఇరకాటంలో పడ్డారు. వేల కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారిపై వచ్చినప్పటికీ లంచం ఇచ్చారనే ఆరోపణ అదానీ గారిపై ఉండడంతో జగన్ గారిని విమర్శించాలన్నా విమర్శించలేని స్థితిలో చంద్రబాబు గారు ఉండిపోయారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని స్థితిలో చంద్రబాబు గారు ఉన్నారని చెప్పాలి. సోషల్ మీడియా పోస్టులకే రోజు జగన్ గారిపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు గారు వేల కోట్ల లంచం అంశంలో నింపాదిగా ఉండడం, గత ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై తక్షణ పునఃసమీక్షకు ఆదేశించకుండా ఉండడం చూస్తుంటేనే అర్థమవుతుంది. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అదానీ గ్రూప్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి, ప్రజలకు భారీ నష్టమనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ జగన్ గారు విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని, ఛార్జీల పెంపు పాపం కూడా జగన్ గారిదే అంటూ కూటమి ప్రభుత్వం చెప్పడం తెలిసిందే కదా. అదానీ ఎనర్జీతో చేసుకున్న ఒప్పందం గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏమీ మాట్లాడని చంద్రబాబు గారు ఇప్పుడు లంచాల ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వేగంగా స్పందిస్తారనుకోవడం, గతంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను పునఃసమీక్షిస్తారని అనుకోవడం అత్యాశ అవుతుందేమో. లంచం ఇచ్చినవారు, పుచ్చుకున్నవారు బాగానే ఉంటారు. విచారించి చర్యలు తీసుకుని ఒప్పందాలను సమీక్షించి రాష్ట్రానికి నష్టం చేసే ఒప్పందాలను రద్దు చేసే అధికారం, బాధ్యత ఉన్నవారు మౌనంగానే ఉంటారు. ఎటొచ్చి ఇప్పటికే వేల కోట్ల రూపాయల భారాన్ని మౌనంగా భరిస్తూ వస్తున్న ప్రజలు కాసేపు చర్చించుకోవడం తప్ప మోస్తున్న భారం మోయక తప్పదు.